ఇప్పుడు ఇక్కడ నేను అమ్మ శక్తి భవాని నేను ఇక్కడ పెద్ద శక్తి గుడి దగ్గరికి వచ్చాను. వస్తే ఇక్కడ కొంతమంది మహిళలు చేనేత కార్మికులని నన్ను కలిశారు. వాళ్ళ ప్రధాన సమస్య ఏమిటంటే కూలి బాగా తగ్గిచ్చేస్తా ఉన్నారు. మాకు ఈ పని తప్ప, నేసే పని తప్ప ఇంకేమీ తెలియదు మాకు. అందువల్ల దాని మీదే ఆధారపడడం వల్ల మమ్మల్ని చులకనగా చూస్తా ఉన్నారు. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. చీర నేయడానికి 10 నుంచి 15 రోజులు పడుతుంది. సగం డబ్బులు ఇప్పుడు ఇస్తామంటారు, తర్వాత తమ్ముడు పోయిన తర్వాత ఎప్పుడో ఇస్తామంటారు. మాకు ఎలా తెలుస్తుంది? కూలినా సరిగ్గా ఇవ్వాలి కదా. ప్రభుత్వం అయినా సరే ఈ కార్మికుల కోసం పట్టించుకోవాలి కదా, కూలి పెంచాలి కదా అన్నది చేనేత కార్మికుల అక్కలు చెల్లెళ్ళందరూ కూడా చెప్తా ఉన్న అంశం. తప్పనిసరిగా ఆదోనిలో వేలాది మంది ఈ నేసే కార్మికులు ఉన్నారు. వీళ్ళందరికీ ఐడి కార్డులు ఇచ్చి ఏదో డబ్బులు ఇస్తున్నామా ఇవి అని చెప్తా ఉన్నారు, కానీ అందరికీ లేవు. సుమారుగా 30,000 మంది ఇక్కడ ఈ నేత కార్మికులుగా ఉన్నారు. వీళ్ళందరికీ సొంత మగ్గం ఉంటేనే డబ్బులు ఇస్తాము, సొంత మగ్గం లేకపోతే డబ్బులు ఇవ్వము అని చెప్తా ఉన్నారు. ఇది తప్పు కదా. అది ఇంట్లోనే మగ్గం ఉంటే ఇంట్లోనే నేస్తే ఇంటామంటారు. చిన్న చిన్న ఇల్లు ఉన్న వాళ్ళు ఎట్లా మగ్గం వేసుకుని ఎట్లా నేస్తారు? బయట పోయి నేస్తారు. వాళ్ళు కూడా వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది కదా. వాళ్ళు మేము బయటనే ఉన్నాం సార్. వీళ్ళు ఒకరింటికి వేరే ఇంట్లో వేస్తున్నాం, మాకు రావంటున్నారు సార్. సార్ ముందు అయితే 2,000 బాడీగా వస్తుండే, ఇప్పుడు 3,000 బాడీగా ఒక ఇంట్లోన. మగ్గాలు వేయాలంటే కానీ పై మగ్గాలే వేయాల. దాంట్లో ఈ కూలీలు చాలా తక్కువ అయిపోయినాయి. కరెంట్ బిల్లు 200 వచ్చే దగ్గర నా దగ్గర 1350 వచ్చింది కరెంట్ బిల్లు నెలకి. ఎలా కట్టుకోవాలి మేము? ఇంత సరుకులు ధర ఎక్కించినారని ఇదేమి కర్మారా అని వచ్చింది తెలుగుదేశం వాళ్ళు. నేను నిజం చెప్పినందుకోసము నన్ను 7 గంటలకు తీసుకుపోయి ఎంక్వైరీ చేసినారు. 7 గంటలకి ప్రతిసారి మేము 5 గంటలకి వాలంటీర్ దగ్గర పోతే వాళ్ళు ఏం చెప్తారు? ఆఫీస్ బంద్ చేసినామమ్మా, రేపు రండి అంటారు. అలాంటిది నన్ను 7 గంటలకు తీసుకుపోయినారు. 7 మంది వచ్చి 7 గంటలకు తీసుకుపోయినారు. పెళ్లి కూతురుకైనా మా దాంట్లో 5 మంది వచ్చి పిలుచుకోపోతారు. నా వేరేటిగా 7 మంది వచ్చి పిలుచుకుపోయినారు. ఎక్కడ తీసుకుపోయినారు? ఏం చేశారు? ఏమండి ఎందుకు చెప్పినావు నువ్వు ఇవన్నీ? జగన్ రాకూడదు పరిపాలనలో అని చెప్పినారు. నేను ఏం చెప్పినాను? కరెంట్ బిల్ ఎక్కించినారు, గ్యాస్ సరుకులు ఎక్కించినారు. మాకు ఈ పరిపాలన వద్దు, నెక్స్ట్ మేము వేయము ఓటు అని చెప్పిన కోసమే అంత దానికి నన్ను పిలుచుకోపోయి ఎంక్వైరీ చేసినారు. ఏం తప్పేముంది అంటే మేము మాట్లాడకూడదా? నిజం ఏం మాట్లాడకూడదా? అంటే మాకు హక్కుగానే లేదా అని మేము ఎవరికి ఏం చెప్పకూడదు? వాళ్ళు ఏమన్నా ఎక్కియని, ధరలు ఎక్కియని, కరెంట్ బిల్ ఎక్కియని, గ్యాస్ ఎక్కియని, ప్రతిదీ ఎక్కియని మా నెత్తి మీద వచ్చి కిరీటం పెట్టి కూర్చున్నాడు. 5 సంవత్సరాలు ఇంత ధరలు ఎక్కించినారు. నాకేం చెప్తున్నా మరి? అవి అన్ని నువ్వు పథకాలు తీసుకోకూడదు. 1,00,000 రూపాయలు తీసుకున్నావు నువ్వు అని చెప్పినారు. 1,00,000 రూపాయలు నేను ఒకటే తీసుకున్నానా? సరే 1,00,000 రూపాయలు నేను తీసుకున్నాను. నాది జగన్ ఎంత తిన్నాడు? ఎంత తిన్నాడు నాది జగన్? అదే నేను ఎదిరించినాను. 7 మందికి నేను ఎదిరించినాను. ప్రతి ఒక్కరికి ఎదిరించినా నేను 1,00,000 రూపాయలు తింటాను, 10 లక్షలు తింటాడు. 5 సంవత్సరాల కిందట ఉత్త 1,000 రూపాయలకి బాడీ కింద దాంట్లోనే నేను ఇప్పుడు 3,000 ఇస్తున్నాను. 250 బాడీ కరెంట్ బిల్ కట్టే దగ్గర 300 కరెంట్ బిల్ కడుతున్నాను. ఇదంతా ఎవరు ఎక్కించినారో నాకు తెలియదు, కానీ ఉన్నది మీ గవర్నమెంటే. అందుకే నేను చెప్పినాను. ఏం తప్పేముంది దీంట్లోనా? అది కానీ చెప్పే హక్కు లేదా మాకి? ఇప్పుడు అక్క చెల్లెళ్ళు చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నారు, అయ్యా మీరిచ్చేది ఎంత, మేము ఎలా బతకాల దాంతో అన్నదే సమస్య. మీరు ఇచ్చినామంటా ఉన్నారు, కానీ మేము మా బతుకులు ఇంకా భయంకరంగా తగినాయని. మేము డబల్ కడుతున్నాం సార్. వాళ్ళు ఇచ్చినా మేము డబల్ కడుతున్నాం. వాళ్ళు ఇచ్చేదానికి మేము తీసుకునేదానికి ఏం లేదు కదా సార్. ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా ఆదోనిలో ఉన్నటువంటి చేనేత కార్మికులను కాపాడుకోవాలి. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి 10 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యే. ఏ రోజైనా సరే మగ్గం కార్మికుల దగ్గరికి వెళ్ళి, లేదా ఒక మగ్గం ఉన్న ఇంటికి వెళ్ళి దాంట్లో కష్టం ఏముంది అని తెలుసుకున్నావా సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయాల. ఇప్పుడు మగ్గం కూలీలు తగ్గించేశారంటున్నారు, కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగినాయని అంటున్నారు, అద్దెలు పెరిగిపోయినాయి అంటా ఉన్నారు,
ఇచ్చే కూలీలో కూడా సగం కూలీ ఇస్తామంటున్నారు. పోనీ సొంత మగ్గం ఉంటే తప్ప ఐడి కార్డు ఇవ్వడం అంటా ఉన్నారు. వీళ్ళకి ఏదైనా ఐడి కార్డు ఉంటే కనీసం ఇన్సూరెన్స్ లో లేకపోతే ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళకు కుటుంబాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఐడి కార్డు కూడా ఇవ్వకుండా మీరు కూలి చేసుకునే చేనేతలే కాదని కేవలం మగ్గమున్న చేనేతలు అని చెప్పడం ఎంతవరకు న్యాయం? మీరేం కంగారు పడద్దన్నమా. ఇన్ని రోజులు ఓపిక పట్టినారు, ఇంకొక 15 రోజులు ఓపిక పట్టిన నేను ఎమ్మెల్యే అవుతా. అయిన తర్వాత చేనేత పని మీద చేసుకునేటువంటి ఎంతమంది వేలాది మంది కూలీలు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరూ అడుగుతా ఏమిటి సమస్య అని. ఏం చేస్తే బాగుంటుందో కనుక నాకు ఐడియా ఉంది, ఎలా కాపాడుకోవాలి మిమ్మల్ని అని ఐడియా ఉంది నాకు. ఎందుకంటే మిగతా వాళ్ళందరినీ కూడా పిలిచి పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యే అయిన వెంటనే మీకు ఆ ఇన్సూరెన్స్లు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ మీ మగ్గాలు ఉన్న వాళ్ళకి కరెంటు ఛార్జ్ కొంచెం తగ్గించాలా, కరెంటు బిల్లు అంటే మిగతా వాళ్ళ గ్యాస్ సిలిండర్ తగ్గించాలా, మీ కూలీలు టయానికి రావాలి, కూలీ పెంచాలా, కూలీ టయానికి. ఎందుకంటే మట్టి పనికి పోతేనే 270 రూపాయలు గిట్టుబాటు అవుతుంది. వాళ్ళ సాయంత్రం కన్నా కూలీలు వస్తాయి సార్. మాకు 10 రోజులు 15 రోజులు వీళ్ళు 10 రోజులు నేసిన తర్వాత కూడా ఆ కూలి కూడా ఇవ్వకపోతే ఎట్లా? ఎవరన్నా బయట కూలి పనికి వెళ్తే సాయంకాలం డబ్బులు వస్తాయి, మాకు అది కూడా రావట్లేదని అక్క చెప్తా ఉంది. ఇది చాలా దారుణం. ఇటువంటి కష్టాలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. ఒక్క 15 రోజులు ఓపిక పట్టండి అమ్మా. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మళ్ళీ కలుస్తాను. సరేమ్మా, మీరందరూ నన్ను ఆశీర్వదించండి అమ్మా. నమస్తే తల్లి.